నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మోచి సంఘం వారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రాచర్ల రాజ్ దశరథ్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో అతి కీలకమైన న్యాయ వ్యవస్థ తీసుకున్న వర్గీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దానికి ఉభయ సభలలో చట్టబద్ధత కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ వర్గీకరణను సాధించడానికి ఎంతో మంది అమరులైన తాము పట్టిన పట్టును విడవకుండా ఉద్యమాన్ని చివరి వరకు సాగించి గమ్యం చేరుకున్న పెద్దలు జాతి ముద్దుబిడ్డలు మందకృష్ణ మాదిగ మేడి పాపన్నలకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వర్గీకరణను చట్టబద్ధత కల్పించేంత వరకు ఎస్సీ ఉపకులాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ కుల సంఘం అధ్యక్షులు కిరణ్, సీనియర్ కుల పెద్దలు గంగారాం, రాజన్న, సాయిలు, పోషెట్టి, దిలీప్, రాజు, సందీప్, రాజేశ్వర్, రవి, ఎంఆర్పీఎస్ నాయకులు సాయన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఇప్పటి వరకు ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానుసారంగా ఏ తీర్పు వచ్చినా ప్రతి తీర్పుని మనం గౌరవిస్తున్నాం. ఈ రాజకీయ నాయకులు కాకుండా మన ఏది తీర్పు రావాలన్నా మనకు బెనిఫిట్ కావాలన్నా సర్వోన్నత న్యాయస్థానం నుంచే దాన్ని మనం పాటిస్తాం. దురదృష్టవశాత్తు ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు, మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమాలకు ఫలితంగా 30 సంవత్సరాల సుదీర్ఘ ఫలితం తర్వాత భారత సర్వోన్నత న్యాయస్థానం ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్క అమరవీరుడికి జవాబు తెలుపుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటి విన్నవించుకుంటున్నాం, అయ్యా ఇదైతే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఉన్నదో దీన్ని మనందరం గౌరవిస్తూ ప్రభుత్వం నుంచి చట్టం తయారు చేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే మేము అప్పటి వరకు దీన్ని శాంతిస్తాం. లేకుంటే మేము కూడా ఇంకా ఇట్లానే పోరాటం చేస్తూ ఉంటాం. ఇది అయితే ఉన్నదో డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎట్లయితే పిలుపు వచ్చిందో అట్లా కాకుండా జూన్ 2వ తారీఖు ఎట్లయితే పిలుపు ఉన్నదో దాన్ని అనుకుంటున్నాము. మా వర్గీకరణ జరిగింది అనుకుంటున్నాము. మరి మేము పేరున మా యొక్క ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షులైన మందకృష్ణ మాదిగ అన్న, మేడి పాపన్న గారికి మా యొక్క రాష్ట్ర సంఘం నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనము ఇది గెజిట్ వచ్చిందాక అందరము ఇలాగే కలిసి పోరాటం చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. జై మోచి, జై మోచి, ఉపకులాల ఐక్యత, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.